హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ గ్రేవీ కర్రీ ఇంట్లో ట్రై చేస్తే ప్రతిసారి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ చేయనికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో చాలా సింపుల్గా 3-4 స్టెప్స్లో చేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 5 to 6 ఎగ్స్ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రాక్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ ఈ గ్యాప్లో మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని 2 to 3 ఆనియన్స్ పీల్ తీసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ 2 పండు టమాటోస్ని కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి టమాటోస్ని ఇలా వేయించుకున్నాక సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని ఒక 5 to 10 మినిట్స్ చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ గ్యాప్లో మనకి ఎగ్స్ బాయిల్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ మసాలాని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ 2 లవంగాలు వేసుకోవాలి. 1 ఇలాచీ వేసుకోవాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూడండి మనకి ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో మనకి ఎగ్స్ బాయిల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పైన పీల్ తీసేసుకుందాం. చూడండి ఇలా అన్నింటినీ పీల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్స్ అన్నింటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలోకి 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3-4 పచ్చిమిర్చీస్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా మెంతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లైట్గా కరివేపాకు వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ని 2 to 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, మనకి ఆయిల్లో మసాలా పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరో 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయినాక మూత తీసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఈ మసాలా పేస్ట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మరో 2 to 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఈ ఎగ్ మసాలా కర్రీకి కాంబినేషన్గా చపాతీ అయితే చాలా బాగుంటుంది. అండ్ రైస్ పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ more updates. Until then, take care. Bye bye.